ఇట్స్ హైలీ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఎక్స్పెండిచర్. అంటే మీరు ఈ లైట్ల కోసము ఖర్చు రూపంలో చూడకండి. అదేవిధంగా ఇది ఒక ఉన్నతమైన ఇన్వెస్ట్మెంట్గా భావించండి. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనము జమ చేస్తాం కదా, ఆ రూపంలో మాత్రమే చూడాలి. కొన్ని విషయాలు ఖర్చు రూపంలో చూడొద్దు. ఖర్చు రూపంలో చూస్తే మనం చాలా నష్టపోతాం జీవితంలో. ఎందుకు చెప్తున్నానంటే, మన కాలనీలో కానీ, మన ఆఫీస్లో కానీ, అదేవిధంగా మన ఇంటి ముందు కానీ కంపల్సరిగా ఈ లైట్స్ ఉండాల్సిందేనండి. ఇది సోలార్ లైట్స్, సోలార్ స్ట్రీట్ లైట్స్. అదేవిధంగా ఫామ్ హౌస్లో కూడా పెట్టించుకోవచ్చు. మీ ఫామ్ హౌస్ ఉంటుంది కదా, అదేనండి పొలము, పంట పొలంలో కూడా ఈ లైట్స్ని అరేంజ్మెంట్ చేసుకుంటే మీకు భద్రతా విషయంలో ఎలాంటి ఢోకా ఉండదని నేను హామీ ఇస్తున్నానండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి అతి చిన్న వ్లాగ్ అండి, స్కిప్ చేయకుండా చూడండి. దీనివల్ల లాభాలు, చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. కొన్ని ఖర్చులు మనం ఖర్చు రూపకంగా చూసుకోవద్దండి. ఎందుకంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్గా మాదిరిగా చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే మనము డబ్బులు పొదుపు చేసుకుంటాం కదా, జమ చేసుకుంటాం కదా, అది కంపల్సరీగా చాలా అవసరం అండి. ఇది సోలార్ స్ట్రీట్ లైట్స్ అంటే మనము టైం టు టైం, అంటే 6 to 6 ఈ టైంలో అరేంజ్మెంట్ చేసుకుంటే ఒక్కసారి దానికి మనము కరెంటు అస్సలు కాల్చాల్సిన అవసరం ఉండదండి. ఇవి సోలార్ స్ట్రీట్ లైట్స్ అరేంజ్మెంట్ చేస్తున్నాడు మా అబ్బాయి సుమిత్, మిఠాయి సుమిత్. తను బీటెక్ అనంతరము బిజినెస్ స్టార్టప్ చేశాడండి. ఇలాంటి బిజినెస్ స్టార్టప్స్ కోసము మనము పిల్లల్ని ప్రోత్సహించాలి. అదేవిధంగా ఇవి రానున్న కాలంలో ప్రతి ఇంట్లో ఈ సోలార్ సిస్టమ్ రావాల్సిందేనండి. ఎందుకంటే ఒకప్పుడు మన నాన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, తాతయ్యలు ఉన్న కాలంలో కరెంటు చాలా తక్కువ ఇళ్ళల్లో ఉండేది. అప్పుడు కూడా చాలా భయపడేవాళ్ళు, ఎంత ఖర్చు అవుతుందో ఏమో అనేసి. అలా భయపడుకున్న వాళ్ళే ఇప్పుడు కరెంటు లేకుండా ఉండలేకపోతున్నాం కదా. ఏసీలు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, అదేవిధంగా ఇప్పుడు నెట్ వచ్చింది కదా, నెట్ కంప్యూటర్స్, సెల్ ఫోన్స్, పొయ్యిలు, అంటే గ్యాస్ బదులు పొయ్యిలు పెట్టుకుంటాం కదా, అదేవిధంగా అన్ని రకాల యూజెస్కి కరెంట్ వాడుతున్నాం. ఆ కరెంటుని ఎలా పొదుపు చేసుకోవాలో ఒక తెలివైన వ్యక్తికి మాత్రమే తెలుస్తుందండి. చాలామంది వ్యాపార దృక్పథంలో చూడాలండి ఈ సోలార్ సొల్యూషన్స్. నేను కూడా ఒకప్పుడు 2017 ఆ టైంలో సోలార్ పవర్ గురించి విన్నాను. చాలా బాగుంటుందనేసి చాలామంది అనుకున్నట్లే నేను కూడా అనుకున్నాను. అనుకోకుండా మా అబ్బాయే ఈ బిజినెస్ స్టార్టప్ పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉందండి. మా ఇంట్లో కూడా పెట్టేసుకున్నాము. కరెంట్ అయితే ఒక చిన్న ఫ్యామిలీ, అంటే నలుగురు ఉన్న ఫ్యామిలీకి 1500 వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కరెంటు ఛార్జెస్ కూడా పెంచారు. కంపల్సరీగా సోలార్ పవర్ సిస్టమ్స్ అయితే పెట్టుకోండి. మీ ఇంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూసుకోండి, ఒక సెలబ్రేషన్ రూపంలో చూసుకోండి. మనం డబ్బులు ఎన్ని వేస్ట్ చేయట్లేదు. అదేవిధంగా ఈ సోలార్ లైటింగ్ సిస్టమ్ వల్ల దొంగతనాలు కూడా చాలా తక్కువ జరుగుతాయండి. ఎందుకు చెప్తున్నానంటే, మాకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో చాలా గోల్డ్ పోయిందండి. లైట్లు ఉంటే చాలా భయపడతారు ఇంట్లో లైట్లు వేసి పెట్టుకోవడం వల్ల. ఇదంతా కూడా సోలార్ సొల్యూషన్స్ వల్లనే ఒకటే సాధ్యమండి. ఒక ఇన్వెస్ట్మెంట్ సెలబ్రేషన్ లాగా చూడండి. కంపల్సరీగా అరేంజ్మెంట్ చేయించుకోండి. మీ ఇంట్లో కూడా సుమిత్ సోలార్ సొల్యూషన్స్ని సందర్శించండి. మా అబ్బాయి చెప్తాడండి అన్ని విషయాలు కూడా. మీకు సబ్సిడీ కూడా ఇప్పిస్తాడు, మీకు ఏమంటారు లోన్ రూపకంగా కూడా ఇప్పిస్తారండి.